మీరు డ్యాన్స్ చేస్తారా? డ్యాన్స్ చేసే వాళ్ళని డిస్కరేజ్ చేసే వాళ్ళని కూడా నేను చూశాను. ఏంటా కుప్పిగంతులు, ఈ వయసులో నీకు డ్యాన్స్ అవసరమా, ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళకేం తెలుసు డ్యాన్స్ వల్ల బాడీకి బ్రెయిన్కి ఎంత మంచిదో. డ్యాన్స్ చేసినప్పుడు బ్రెయిన్లో ఉన్న మల్టిపుల్ న్యూరోనల్ సర్క్యూట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. దాంతోపాటు మనకు కోఆర్డినేషన్ కావాలి కాబట్టి సెరిబెల్లం కూడా యాక్టివేట్ అవుతుంది. మన ఈ మ్యూజిక్ విన్నప్పుడు మన ఆడిటరీ కార్టెక్స్, తర్వాత ఎమోషనల్ సెంటర్స్ ఇవన్నీ యాక్టివేట్ అవ్వడం వల్ల మన బ్రెయిన్లో చాలా మంచి కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. చాలా హ్యాపీ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. కోర్స్ డ్యాన్స్ చేసేటప్పుడు మనం స్టెప్స్ నేర్చుకొని వాటిని గుర్తుంచుకొని చేస్తాం కాబట్టి మెమరీ, ప్లానింగ్, ఆర్గనైజేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు టైంకి రెస్పాండ్ అయ్యే ఎబిలిటీ కూడా పెరుగుతుంది. మనం గ్రూప్తో కానీ మన పార్ట్నర్స్తో కానీ డ్యాన్స్ చేసినప్పుడు ఎమోషనల్ బాండింగ్ సెంటర్స్, కనెక్షన్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. డ్యాన్స్ లాగా వేరే ఏ ఎక్సర్సైజ్లో ఇన్ని మల్టిపుల్ సర్క్యూట్స్ అనేవి ఒకేసారి యాక్టివేట్ అవ్వవు అనమాట. సో డ్యాన్స్ అనేది డెఫినెట్గా మిగతా వాటితో పోలిస్తే ఒక బెటర్ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక స్టడీలో మనకి డ్యాన్స్ చేసే వాళ్ళల్లో రెగ్యులర్గా డిమెన్షియా రిస్క్ 76% వరకు తగ్గుతుందని ప్రూవ్ అయిందనమాట. నెక్స్ట్ టైం ఎవరైనా మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తే వాళ్ళకి ఈ వీడియో చూపించండి. డ్యాన్స్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి.